వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రునెల ముందుగా హెడ్లైన్స్. శాలువాలు పూలదండలు తీసుకురావద్దు, కార్యకర్తలకు ఎమ్మెల్యే జోలకంటి అభ్యర్థన. అధికారులకు అచ్చెన్నాయుడు వార్నింగ్, పసుపు బిల్ల తీసుకెళ్తే చాలు పనులైపోతాయంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్య. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో సహా 12 మందికి హైకోర్టు నోటీసులు. డిఎంహెచ్ కార్యాలయం వద్ద బీజేపీ మహిళా మోర్చా నేతల ఆందోళన. జోగి రమేష్ కు కింకిపాడు ప్రజల జలక్, మా ఊర్లోకి రావద్దంటూ బ్యానర్లు పెట్టిన వైనం. తనను కలవడానికి వచ్చేవారు శాలువాలు పూలదండలు బొకేలు తీసుకురావద్దని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రేమను వ్యక్తపరిచే క్రమంలో ఎవరైనా ఏదైనా తీసుకురావాలి అనుకుంటే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు పెన్నులు తీసుకొస్తే మంచిదనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇకపై టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లేటప్పుడు పసుపు బిల్ల పెట్టుకుని వెళ్తే వారికి గౌరవ మర్యాదలు ఉంటాయని ఆయన అన్నారు. అలా పసుపు బిల్లతో వచ్చిన వారికి కుర్చీ వేసి టీ ఇచ్చి వారికి ఏ పని కావాలో అది చేసి పెడతారన్నారు. అలా తాను అధికారులకు ఆదేశాలు ఇస్తారని అచ్చెన్నాయుడు చెప్పారు. పసుపు బిల్ల తీసుకెళ్తే పనులైపోతాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 5 సంవత్సరాల అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు 12 మంది అనుచరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై దాడి చేసి తప్పుడు కేసులు నమోదు చేశారని మాజీ జడ్జి రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్పై విచారణ చేపట్టిన పెద్దిరెడ్డితో పాటు తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో సహా 12 మంది నోటీసులు జారీ చేసింది హైకోర్టు. వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రామకృష్ణ చేసిన ఫిర్యాదులపై రిపోర్టును సమర్పించాలని అన్నమయ్య ఎస్పీని ఆదేశించింది. కోటి డిఎంఈ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆశా వర్కర్లపై వేతనాలు చెల్లించడం లేదని బీజేపీ మహిళా మోర్చా నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం డిఎంఈ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా మహిళా మోర్చా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో పోలీసులతో మహిళా మోర్చా నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ గత 2 నెలలుగా ఇవ్వని పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆశా వర్కర్ల జీతం 9,000 నుంచి 18,000కు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జీతాల పెంపు హామీ నెరవేర్చలేదని, ఎక్కడైనా ఆశా వర్కర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ కింకిపాడు గ్రామంలోకి రావద్దంటూ ఆ గ్రామ బస్టాండ్ వద్ద భారీ బ్యానర్ వెలిసింది. పవన్ కళ్యాణ్ను పదే పదే వ్యక్తిగతంగా విమర్శించిన ఆయన్ను కింకిపాడులో ఏ కార్యక్రమానికి ఆహ్వానించొద్దంటూ దానిపై రాశారు. ఆయన హాజరైతే తదుపరి పరిణామాలకు వైసీపీ వారే బాధ్యులని రాయడం కలకలం రేపింది. బ్యానర్ ఏర్పాటు వివాదాస్పదం కావడంతో పోలీసులు ఆ బ్యానర్ను తొలగించారు. ఇక ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని బులెటిన్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.